హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, మనకి సంక్రాంతి ముందే వచ్చేసినట్టుంది మన గార్డెన్లో అయితే. చూడండి, అసలు చెరుకు చూడండి అండి, కరెక్ట్గా మనకి పొంగల్కి అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేసింది. గనుపులు కూడా చూడండి, చాలా మంచిగా అయితే బాగా వచ్చాయి. ఈరోజైతే ఇది హార్వెస్ట్ అయితే చేద్దామండి మంచిగా. ఇది నేను పెట్టి దగ్గరగా 7 మంత్స్ అయితే అవుతుంది. సో టబ్బుల్లో ఈ మాత్రం గనుపులు వచ్చినాయి అంటే చాలా గ్రేట్ అండి అసలు రియల్గా. సో ఇవైతే నేను చూడండి, నైఫ్ ఇదైతే తీసుకొచ్చాను. ఇదైతే ఎలాగో ఇంతేనేమో వస్తుందా, ఇరగదా ఇది. వా, ఇరిగిందండి. ఇది దీంతో కూడా అవసరం లేదు, ఇదైతే ఇరిగింది. వావ్, చెరుకైతే వచ్చేసింది ఫైనల్గా. చూడండి, మంచిగా గనుపు ఎంత బాగా వచ్చిందో. ఒకసారి టేస్ట్ చూద్దాం. వావ్, సూపర్ స్వీట్ ఉంది అసలు, చాలా బాగుంది. ఇదైతే ఇంతవరకు తెంపుదాం. ఇంతవరకు అయితే కొడదాం. ఇంకా లోపల ఉంది. సో ఒకటి ఇదైతే వచ్చింది, ఇంకోటి కూడా ఉంది, అది కూడా తీద్దాం. ఇక్కడ ఉంది, ఇది తీద్దామండి. ఇది కూడా బాగా మంచిగా లావుగా అయితే వచ్చింది. టప్ని ఇరిగిపోతున్నాయి ఇలా అనగానే. చూడండి, ఇది కూడా వచ్చేసింది మంచిగా. చాలా బాగా వచ్చింది ఇది కూడా. దీనికి ఏంటి గుచ్చుకుంటాను. వావ్, చూడండి అసలు ఎంత మంచిగా అయితే గనుపులు అయితే వచ్చేసినాయో. ఇంకా ఉన్నాయండి, ఇవి కొంచెము ఇంకా అవ్వాలన్నమాట. లేదు, ఇది అయ్యింది, ఇది కూడా తీద్దాము. ఇది కూడా కొంచెం బాగానే అయ్యింది. వావ్, ఇది కూడా అయితే వచ్చేసింది. ఇది కూడా మంచిగానే ఉంది, బాగానే అయింది ఇది కూడా. నాకైతే ఇదైతే తినాలనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది అసలు స్వీట్ అయితే. సో చెరుకైతే చూడండి 3 అయితే వచ్చేసింది గడులు అయితే. ఇది నేను 100 రూపీస్ టబ్లో పెట్టానండి, ఇంకా ఉన్నాయి. అవి నెక్స్ట్ అయితే హార్వెస్ట్ వస్తాయి సంక్రాంతికి. మనకి రియల్గా అసలు చెరుకుతో హార్వెస్ట్ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా సంక్రాంతి టైంకి అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేసినాయి. మన గార్డెన్లో అండి మొన్న కొయ్యకుండా వదిలేసాం కదా, అదనమాట. ఎంత మంచిగా పెద్దగా అయ్యిందో చూడండి అసలు. ఈసారి కూడా చాలా బాగా వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో ఈసారి కూడా. చాలా లేతగా ఉంది అసలు. ఇదైతే కాయ అయితే ఎంత లేతగా ఉందంటే అంత లేతగా ఉంది.
ఇక్కడైతే కొన్ని టమోటాలు ఉన్నాయండి. అసలు టమోటాలు చూడండి, అసలు గుత్తులు గుత్తులు ఎట్లా ఉన్నాయో. సో ఇక్కడైతే కొన్ని పండు ఉన్నాయి, ఇవి అయితే కట్ చేద్దాం. అసలు ఈ చెట్టుకు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. భలే వచ్చి ఉన్నాయి అసలు టమోటాలు అయితే. అసలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఏమన్నా ఉన్నాయా అసలు. ఎక్కడ చూసినా అవే అనిపిస్తున్నాయి. ఇవైతే ఇక్కడ ఇట్లా వదిలేద్దాం. సో ఇక్కడైతే ఇవి వచ్చినాయి, ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అవి కూడా అయితే కట్ చేసుకుందాం. ఇది కూడా కోసుకుందాం. ఇక్కడ బీన్స్ ఉన్నాయండి చూడండి, ఇందులో మొన్న 2 వచ్చినాయి కదా, ఇప్పుడైతే 4 వచ్చినాయి అన్నమాట. సో కౌంట్ అయితే పెరిగింది. సో ఇవైతే బీన్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఇంకా అటుపక్క టమోటాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. సో టమోటాలు అయితే ఇవైతే వచ్చేసినాయి అన్నమాట. ఈరోజు మంచిగా వచ్చినాయి ఇవాళ కూడా. ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, ఇది కూడా అయితే తెంపేసాను. బ్లాక్ జామా ఒకటి ఉందండి, ఇది కూడా అయితే కోసుకున్నాం. బ్లాక్ జామా ఇక్కడైతే పింక్ జామా కూడా ఉందండి, ఇది కూడా అయితే కోద్దాం. ఇదైతే ఒకటి వచ్చింది పింక్ జామా. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, ఆ చెట్టుకు ఉన్నాయి జామకాయలు అయితే, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ చెట్టుకి అయితే ఫైనల్ అండి. ఇంకా అసలు ఎంత మంచిగా ఎంత వైట్ వచ్చున్నాయో చూడండి. అసలు జామకాయలు అయితే కట్ చేసి చూపిస్తాను. వావ్, చూడండి అసలు ఎంత మంచిగా, అసలు ఎంత వైట్ ఉన్నాయంటే అంత వైట్ ఉన్నాయి కాయలు అయితే. అసలు భలే ఉంది కాయ, సూపర్. సో ఈరోజు అయితే ఈ 4 అయితే జామకాయలు అయితే వచ్చినాయి అన్నమాట. ఈసారి మన గార్డెన్లో కొత్తగా ఫ్రూట్స్లో అయితే స్టార్ ఫ్రూట్స్ కూడా యాడ్ అయినాయండి. స్టార్ ఫ్రూట్స్ కూడా పండినాయి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం పదండి. చూడండి మన స్టార్ ఫ్రూట్స్ అయితే మంచిగా పండినాయి. సో ఈరోజు అయితే ఇవైతే హార్వెస్ట్ చేద్దాం. స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయి, చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగో ఇక్కడ కూడా ఇంకొక కాయ వచ్చింది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. అసలు కాయలు అయితే చూడండి అసలు ఎలా ఉన్నాయి అంటే స్టార్ ఫ్రూట్స్ అలా ఉన్నాయి అన్నమాట. చెట్టు చెట్టుకి కొమ్మ కొమ్మకి అన్నట్టున్నాయి అసలు ఆ కాకుకి కాయ. అసలు అక్కడ చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇవి ముట్టుకుంటే రాలిపోతాయి అన్నమాట. సో పట్టుకోకుండా చూపించడమే బెటర్. వావ్, ఇక్కడ నేను చూడలేదండి, చూడండి ఇక్కడ ఈ కాయ అయితే పండు ఉంది. ఇది కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం. చూడండి ఇది చూడలేదన్నమాట నేను, లోపల ఉన్నాయి పండి. ఎంత పెద్ద కాయ ఏంటో చూడండి. ఇంకా ఉన్నాయేమో చూద్దాం. ఈ కొమ్మంతా పండినట్టే అనిపిస్తుంది నాకు. సో ఇవైతే నేను చూడలేదన్నమాట. అసలు చూడండి అసలు ఇవి మొత్తం పండే ఉన్నాయి. అసలు ఈసారి స్టార్ ఫ్రూట్స్ మామూలుగా రాలేదబ్బా, ఎంత బాగా వచ్చినాయి అసలు, చాలా బాగా వచ్చినాయి.
ఇదైతే అసలు రియల్గా పండింది. అబ్బా ఎంత స్వీట్ ఉందంటే రియల్లీ కడుక్కోకుండా తింటున్నాను ఏమనుకోకండి. ఆల్రెడీ వాటర్ పెట్టామన్నమాట. నేను పెట్టేటప్పుడు చెట్టు మీద కూడా స్ప్రింక్లింగ్ చేసేస్తాను. సో అసలు స్వీట్ మామూలుగా లేదు. అందుకే నేను కడుక్కోకుండా అయితే తినేస్తున్నా. మన చెట్టే కదా. ఆసమ్ ఉంది కాయ అయితే, రియల్లీ ఆసము. ఇక్కడ చూడండి, ఈ విందా కనపడలేదు, నేను చూడలేదన్నమాట. కనపడలేదు కాదు, చూడలేదు. ఇదైతే అయ్యింది. అసలు నా అరిచేయి కూడా సరిపోవట్లేదు అనమాట, అంత పెద్దగా ఉంది కాయ అయితే. సో ఇది కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను నేను. సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి అవ్వలేదండి ఇంకా. అసలు ఇవైతే ఎంత పెద్దగా వచ్చినాయో. చూడండి, మళ్ళీ ఇంకొక కాయ అయితే కనపడింది. ఇవి ఆకుల మధ్య అసలు హైడ్ అయిపోయి నాకు కనిపించడం లేదనమాట. ఓన్లీ 2 అనుకున్న దాన్ని 10 అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే చేశాను. రియల్గా ఇలాంటి ఆర్గానిక్ లైఫ్ రియల్గా రాదండి అసలు. నేను ఆల్రెడీ ఒక కాయ తినేసాను, ఇది మళ్ళీ రెండోది. అసలు ఎంత బాగున్నాయంటే, ఇలాంటి లైఫ్ కోసమైనా గార్డెన్ అయితే పెంచుకోవాలండి రియల్గా. ఆసమ్. ఇలా ఆర్గానిక్గా ఎంత టేస్ట్గా తినడం అంటే అసలు రియల్గా మాటలే కాదు, రియల్గా చాలా బాగున్నాయి అసలు. ఈసారి నేను ఫుల్ ఎల్లోగా ఉంటే తప్పి స్టార్ ఫ్రూట్ తిన్నాను అనమాట. కానీ ఈరోజు హాఫ్ ఎల్లో హాఫ్ గ్రీన్ ఉన్నా సరే కాయలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో చూడాలండి, ఏమన్నా దుంపలు ఏమన్నా ఉన్నాయేమో చూడాలన్నమాట. సో కొన్ని ఆకులు అయితే బాగాలేము, బాగున్న వాటికైతే కోస్తున్నా అనమాట. సో ఇవైతే వచ్చేసినాయి, టారో లీవ్స్ అయితే ఇవైతే వచ్చేసినాయి అండి. ఈరోజు గార్డెన్లో తోటకూర కూడా ఉంది బాగా. సో తోటకూర కూడా అయితే కొంచెం కోసుకుందాం. ఇది ఆకులు తెంచుకుందాం. దీని నిండా సీడ్స్ ఉన్నాయండి. ఈ సీడ్స్ అయితే మళ్ళీ ఇక్కడే వేసేసామంటే నేను ఇలానే వదిలేస్తాను. నేను కలెక్షన్ అప్పుడే కలెక్ట్ చేస్తా, కానీ ఇండివిజువల్గా ఇలా టబ్స్ ఖాళీగా ఉంటే ఈ పచ్చి కొమ్మల్ని ఏంటంటే ఇలా సీడ్స్ అలానే వదిలేస్తాను అన్నమాట. సో అవైతే మళ్ళీ మంచిగా వస్తాయి. అందులోనే ఆకైతే తెంపుతున్నాను ఈరోజు దీనిదైతే, ఎందుకంటే నిండా సీడ్స్ ఉన్నాయి దానికోసం అన్నమాట. సో ఇంకా అటైతే ఈసారి మనకి పాలకూర రాలేదండి, పెరుగు తోటకూర అయితే చాలా వచ్చింది, మస్తు వచ్చింది. సో అది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం వెళ్ళిపోయి. టారో లీవ్స్ అయితే ఇవైతే వచ్చినాయి అన్నమాట. సో ఇవి కూడా అయితే ఇందులో పెట్టేసుకొని మనం పెరుగు తోటకూర కోసేసుకుందాం. ఈరోజైతే అసలు మొత్తం పీకుతున్నానండి, కాడలు కట్ చేయట్లేదు, ఇది మొత్తం చెట్లే పీకుతున్నాను అన్నమాట. సో ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ అయితే తెంపుకున్నాము. ఇవైతే చూడండి మల్లెలు, కాడ మల్లె అసలు విర్ర పూసిందనమాట చెట్టు అయితే. కోసుకుందాం ఇవి కూడా మనం. ఫస్ట్ తోటకూర అయితే కంప్లీట్ చేద్దాం హార్వెస్ట్ చేయడం. ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా అయితే కోసుకుందాం. ఈరోజు ఆకుకూర అయితే ఈ రెండు కలిపి అయితే హార్వెస్ట్ అయితే చేశాను. ఇక్కడైతే రాడిష్ ఉందండి, రాడిష్ కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం.
లాస్ట్ టైం కూడా ఇది ఇరిగిపోయింది. ఈ రూట్స్ అయితే పట్టుకుంటున్నాయి దీనికి బాగా. సో ఈసారి అయితే కొంచెం తవ్వుదాం దీన్ని. మ్యాంగో ట్రీలో పెట్టాం కదా, మ్యాంగో ట్రీ ఏంటంటే దాని రూట్స్ ఏంటంటే బాగా గట్టిగా పట్టుకుంటున్నాయి అన్నమాట. ఈసారన్నా తెక్కుండా వస్తుందో రాదో. వావ్, ఈసారి కంప్లీట్గా వచ్చేసిందండి. అసలు మామూలుగా లేదు, లాంగ్ అయితే. అసలు ఇది చూడండి, ఆ స్నేక్ లాగా మెలికలు 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 అయితే తిరిగింది అసలు బాగా. చూడండి అసలు ఎలా ఉందో. అసలు అండి చూడండి, కడుగుతా ఇదైతే అసలు ఎలా ఉందో చూద్దాం. నేను స్నేక్ అన్నాను కదా, మీకు ఆ సాయిల్ అంటుకొని ఉంది కదా, సాయిల్ సరిగ్గా కనపడదేమో, బాగా ఎండగా అనిపిస్తుంది కదా. సో అందుకే క్లీన్గా కడుగుతున్నా అనమాట. చూసారా, రియల్గా స్నేకేనా అనమాట ఇది. చూడండి కడిగిన తర్వాత ఎలా ఉందో, చిన్న సైజు స్నేక్ లాగా. రాడిష్ సూపర్ వచ్చింది అసలు. నేను చెప్పకముందే ఇది ఎంత టైంలో పెడుతున్నానో నాకు ఆ టైంతో అయితే పెట్టండి. రియల్గా ఎవరైనా కామెంట్ చేసి ఈ ఫ్లవర్ నేమ్ చెప్పేవాళ్ళైతే నేను చెప్పకముందే మీరు ఆ టైం మెన్షన్ చేసి నాకైతే ఈ ఫ్లవర్ నేమ్ అయితే చెప్పండి. సో నేనైతే ఇప్పుడైతే ఈ ఫ్లవర్ అయితే రివీల్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి మన స్వీట్ పొటాటో ఫ్లవర్ అండి. నేనైతే ఇంతవరకు ఈ స్వీట్ పొటాటోకి ఫ్లవర్ వస్తుంది అని చెప్పి నాకైతే రియల్గా తెలీదు. అసలు మార్నింగ్ ఈరోజు పైకి వచ్చి చూస్తే అసలు ఫుల్గా, అసలు చూడండి మధ్యలో పర్పుల్ కలరు, ఫుల్ వైట్ అనమాట. అసలు ఫ్లవర్ భలే ఉంది. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. ఇది స్వీట్ పొటాటో అండి, పింక్ అనమాట. ఈ స్వీట్ పొటాటో పింక్ది, మనకి వైట్ ఉంటుంది కదా, అదే గనిసిగడ్డలు అంటారు కదండి, అవి అనమాట. సో ఫ్లవర్ అయితే భలే అట్రాక్టివ్గా అనిపించింది మార్నింగ్ అయితే. సో ఫైనల్గా గనిసిగడ్డలకు కూడా ఫ్లవర్స్ వచ్చేసినాయి అన్నమాట మనకి. ఇక్కడైతే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవి కూడా అయితే కోసుకుందాము. అసలు చిక్కుడుకాయలు అయితే భలే వస్తున్నాయి. చాలా బాగా వచ్చినాయి చిక్కుడుకాయలు అయితే. కాశ్మీర్ చిక్కుడు కూడా అండి భలే వచ్చిందండి ఈసారి అయితే. చూపిస్తాను మీకు అది కూడా. సో ఇక్కడైతే ఇవైతే వచ్చేసినాయి అన్నమాట చిక్కుడుకాయలు. ఇంకా అక్కడ కాశ్మీర్ చిక్కుడు ఉంది, అది కట్ చేసుకుందాము. ఈసారి అయితే కాశ్మీర్ చిక్కుడు కూడా చూడండి, అసలు కొమ్మలు కొమ్మలు ఎట్లా వచ్చినాయి అంటే అట్లా వచ్చినాయి అన్నమాట. సో కొమ్మలు అయితేనే కట్ చేసుకోవాలి ఈసారి. అసలు భలే వచ్చిందండి. అసలు చూడండి బంచులు బంచులు ఎట్లా అయితే వచ్చినాయో, అసలు బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా కట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నాయి, కాకపోతే ఇవి ఇంకా పిందెలే అనమాట. ఇక్కడ ఒక బంచ్ ఉంది, ఇదైతే కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడైతే ఒక కాయని అన్నీ కొమ్మలు కొమ్మలే వచ్చున్నాయి అన్నమాట. మంచిగా బంచులు బంచుల్లాగా భలే వచ్చున్నాయి చిక్కుడుకాయలు అయితే. ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా సూపర్ ఉందండి అసలు. ఇది చిక్కుడు లోపల సీడ్ తక్కువగానే ఉంది, కానీ
ఈ పైన స్కిన్ ఉంది కదా, ఇది అసలు ఎంత టేస్ట్ ఉందో ఈ కాయ అయితే. ఈసారి మా గార్డెన్లో చూడండి అండి ఉల్లిపాయలు, అదే స్ప్రింగ్ ఆనియన్స్ అండి, చూడండి ఎలా వచ్చినాయో. తీద్దాము ఆనియన్స్. అబ్బా చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత బాగా వచ్చినాయో. వావ్, సూపర్ కదా, భలే వచ్చినాయి కదండి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే, చాలా బాగా వచ్చినాయి. బాగున్నాయి, ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జి ఉల్లిపాయలు చివరిన బాగా వచ్చినాయి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే. చాలా బాగుంది. సంక్రాంతి హార్వెస్ట్ అదిరిపోయిందనమాట అసలు ఈసారి. ఇవి లాస్ట్ టైం మొన్న పిందెలు కదండి, మీకు లాస్ట్ వీడియో హార్వెస్ట్ చూసినట్లయితే మీకు అర్థమైద్ది అనమాట. ఇవి చిన్న చిన్న పిందెలు ఆ రోజు నేను మీకు చూపించింది. అసలు చూడండి 3 డేస్కి 4 డేస్కే ఎంత మంచిగా అయితే అసలు వచ్చేస్తున్నాయో. కుకుంబర్ అండి, అది కీరా దోసకాయలు అండి, అసలు చూడండి ఎంత బాగా వచ్చున్నాయో. ఆ హార్వెస్ట్ చూస్తే, బిఫోర్ హార్వెస్ట్ చూస్తే మీకు అర్థమైద్దండి నేను ఎంత చిన్న చిన్న పిందెలే అనమాట చూపించింది. సో ఇవాళకైతే చూడండి ఎంతైతే మంచిగా వచ్చేసినాయో. కాశ్మీర్ గులాబీ అండి, అసలు కలర్ చూడండి అసలు ఎంత మంచిగా, ఎండలో కూడా ఎంత నిండుగా కనపడుతుందో కాశ్మీర్ గులాబీ అయితే. అసలు భలే ఉందన్నమాట, చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే కలర్ అయితే. అసలు మొగ్గలు అయితే మామూలుగా రావట్లేదు, భలే వచ్చున్నాయి మొగ్గలు కూడా, చాలా బాగా వస్తున్నాయి. అసలు కలరు ఎంత మంచిగా వస్తుందో కలర్ అయితే. ఇక్కడైతే కొన్ని ఎల్లో చామంతి ఉంది. సో ఇవి కూడా అయితే కోసుకుందాం, నాకైతే పూజకైతే కావాలి. ఇంకా అక్కడ కాడమల్లెలు ఉన్నాయండి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇక్కడైతే ఒక ఎల్లో మందారం ఉంది, ఎల్లో మందారం, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం, కోసుకున్నాం. అయితే అసలు చూడండి కలర్ చూడండి ఎంత నిండు రెడ్ అండి, ఇది అసలు భలే ఉంటుంది అన్నమాట. అసలు దేవుడు ఫోటోలకు పెట్టినా కూడా అసలు భలే కనపడతాయి అన్నమాట. అసలు భలే ఉంది కలర్ అయితే, నిండు రెడ్ ఉంటుంది ఇది బాగా. అయితే ఒకటి ఇదైతే మేము గిన్నె మందారం అంటామండి, మీరు ముద్ద మందారం కాదు, ముద్ద మందారం వేరే ఉంటుంది. ఇదైతే మా సైడ్ అయితే మేము గిన్నె మందారం అంటాం దీన్ని. ఇది కూడా అయితే ఒకటి వచ్చింది. ఇదైతే సింధూరం కలర్ అండి, పెట్టుకుంటాం కదా సింధూరం కుంకుమ, ఆ కలర్లో ఉంటుంది ఈ పువ్వు. సో ఏంటో మరి చాలా చిన్నగా విచ్చుకుంది ఈరోజు, చాలా పెద్ద పువ్వు అండి ఇది. ముద్ద మందారాలు అంటే ఇవి అంటామండి మేము, ఇవన్నమాట ముద్ద మందారాలు. ఈరోజు అసలు చూడండి అసలు చెట్టు నిండా ఎన్నైతే ఉన్నాయో, ఇవన్నీ కోసుకుందాం ఈరోజు. సో ఇవి ఇంత ముద్దగా ఉంటాయి అన్నమాట బాగా. ఇది కూడా నేను జస్ట్ ఈ 100 రూపీస్ టబ్లోనే పెట్టానండి, కానీ చాలా బాగా పోస్తుంది ఇదైతే. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అసలు పెద్ద పెద్ద అరచేతి అంత పువ్వులు అయితే పోస్తాయి అన్నమాట. అసలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో.
ఇక్కడైతే కాడమల్లెలు చూడండి ఎన్ని అయితే ఉన్నాయో. సో ఇవన్నీ అయితే కోసేసుకుందాం అన్నమాట. సో ఇవన్నీ నేను కట్ చేసి మీకు చూపిస్తా, వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. సో మొత్తం కోసి అయితే చూపిస్తాను అన్నమాట. సో ఫైనల్గా దేవుడికైతే ఇన్ని పువ్వులు అయితే మల్లె పువ్వులు అయితే వచ్చేసినాయి అనమాట. సరే అది కాడమల్లె అండి. చూడండి అసలు ఎన్ని పువ్వులు అయితే తెంపాను. అసలు రియల్గా మనం పూజకి మన పువ్వులు, మన చెట్టు పువ్వులు పెడితేనే ఫలితం అయితే దక్కుతుందంటండి రియల్గా. సో మన గార్డెన్లో మనం సొంతగా పెంచుకున్న ఫ్లవర్స్ తోటి పూజ అయితే చేసేసుకుందాం. సో ఫైనల్గా మన సంక్రాంతి హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు చూడండి అసలు అసలు నాకైతే కింద టేబుల్ సరిపోలేదన్నమాట. సో ఈసారి చాలా బాగా వచ్చింది హార్వెస్ట్. అసలు ఈసారి హార్వెస్ట్ అయితే నాకు ఎందుకో చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అసలు చెరుకులు కూడా వచ్చాయన్నమాట. అసలు రియల్గా సంక్రాంతికి చెరుకు అనేది చాలా ఫేమస్ అండి మనకి. భోగి రోజు అసలు చాలా బాగా ఫేమస్ అనమాట చెరుకు అయితే. సో చెరుకు అయితే కూడా హార్వెస్ట్ చేసాము. అసలు నాకు ఈరోజు నా టేబుల్ సరిపోవట్లే అనమాట. అసలు స్టార్ ఫ్రూట్స్ అయితే చూడండి ఎన్ని వచ్చాయో. జామ వచ్చింది, ఇవి 3 రకాలండి, పింకు, వైట్, బ్లాక్ జామ. సో టమోటోస్, కాసి చిక్కుడు, ఫ్లవర్స్, మనకు ఆకుకూర, 1 రాడిష్, మనకి ఈరోజు కూడా సొరకాయ అయితే మామూలుగా రాలేదన్నమాట. మంచిగా వచ్చింది సొరకాయ, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ మన చెరుకు. సో చూసారు కదా మన హార్వెస్ట్ అయితే. మీకు కూడా నచ్చిందా? అయితే ఇంకెందుకు, మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.